హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈరోజు ఎంత టేస్టీ అండ్ ఈజీ అయిన దహి చోలే మసాలా కర్రీ వితౌట్ ఆనియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కొమ్ము శనగలు తీసుకోవాలండి. ఇవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. కొంతమంది కొమ్ము శనగలు అంటారు, కొంతమంది బెంగాల్ గ్రామ్ అంటారు, కొంతమంది శనగలకు పిలుస్తారండి. వీటిని కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వేయించుకుందామండి. శనగలు ఉడికిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్ పెరుగు, 5-6 జీడిపప్పులు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల కారము, 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నానండి. వీటిని ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకున్న మిక్చర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొమ్ము శనగల్లో ప్రోటీన్లు, ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగలను కూడా ఇందులో వేసుకొని కలుపుకుందామండి. కొమ్ము శనగలు వెయిట్ లాస్కి, హార్ట్ హెల్తీగా ఉండడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి, మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయండి. ఇది బాగా కలుపుకొని ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, ప్లెయిన్ బిర్యానీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్లోకి క్విక్గా అయిపోతుందండి కర్రీ. కొమ్ము శనగలు కొంతమంది తినడానికి ఇష్టపడరండి. ఇలా కర్రీ చేసి పెట్టండి, చక్కగా తింటారు. శనగలు ఉమెన్స్లో ఉండే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని మెరుగుపరుస్తుందండి. అలాగే మన ఎముకల్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. సో పిల్లలకి తప్పకుండా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.